నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్, బీసీజేసీ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కుమ్మెర విలేజ్ లో జరిగినటువంటి మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటనకి నిరసనగా ఆ పసిపాప 2 నెలల పసిపాప చనిపోయిన దానికి వ్యతిరేకిస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాము. ఈ ధర్నాకి పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, రజక సంఘాలు, గౌడ సంఘాలు, అన్ని సంఘాలు కూడా, అన్ని బీసీ కులాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. మా డిమాండ్ ఒక్కటే, ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే అట్రాసిటీ కేసు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు కేసు పెట్టడానికి అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉన్నదో అట్లాగే బీసీ కులాల మీద కూడా ఈ అగ్రవర్ణాల దౌర్జన్యాలను అరికట్టాలంటే బీసీలకు కూడా ఖచ్చితంగా అట్రాసిటీ ఒక యాక్ట్ అనేది రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ నాగర్ కర్నూలు ముఖ్యమంత్రి గారిది సొంత జిల్లా. ఆ సొంత జిల్లాలో దాదాపు 10 రోజులు అవుతుంది. 10 రోజుల కింద ఒక మల్లన్న జాతరలో 2 నెలల పసిగుడ్డు చనిపోతే కూడా ఇప్పటి వరకు నిందితులు 8 మంది చెప్తా ఉన్నారు, కానీ ఆ నిందితులను ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేసింది లేదు. 3 అరెస్ట్ చేసిరు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వము, హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే ఉన్నది కదా, మరి ఎందుకు అరెస్ట్ చేస్తలేరు నిందితులని? నిందితులు ప్రభుత్వాన్ని తప్పించుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ తప్పించుకొని తిరుగుతా ఉన్నారా? అసలు ఏమైతున్నది? 8 మందిలా 3 అరెస్ట్ చేయడానికి ఏముంది? ప్రభుత్వమే వాళ్ళకి ఒత్తాసు పలుకుతుందా? ప్రభుత్వమే వాళ్ళని వెనకంగా సపోర్ట్ చేస్తా ఉన్నదా? ఏదనేది ఇది 100% తేల్వాలే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. ఆ ఎవరైతే నిందితులు 8 మంది ఉన్నారో 8 మందిని మీరు అరెస్ట్ చేయని పక్షాన ఇవాళ ఇందిరా పార్క్ ధర్నానే కాదు, రేపు ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడిస్తాం, అవసరమైతే నీ ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం. బీసీల పక్షాన బీసీలకు న్యాయం జరగాలి. బీసీలకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు. 100% చెప్తా ఉన్నాం. ఎందుకు ఈ రజకుల మీద ఇంత వివక్ష చూపుతా ఉన్నారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇదే బీసీల పైన, ఎస్సీల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బెల్లి లలితను చంపింది ఎవరు? సాంబశివుడిని చంపింది ఎవరు? కునపూర్ రాముల్ని చంపింది ఎవరు? మొన్నటికి మొన్న చిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో ఒక బీసీ బిడ్డ సర్పంచ్ గా నామినేషన్ ఇస్తే ఆయనని కిడ్నాప్ చేసి ఔటర్ రింగ్ రోడ్ పైన దాయిపించిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది కదా. మరి ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు? అక్కడ కూడా అగ్రవర్ణాలే, ఎక్కడ చూసినా అగ్రవర్ణాలే. ఇలా కుమ్మర మల్లన్న జాతరలో కూడా జరిగింది అగ్రవర్ణాలే. ఈ అగ్రవర్ణాలు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వాళ్ళ అధికారం చెలాయించుకుంటూ ఈ అగ్రవర్ణాలు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ అగ్రవర్ణాలని మేము బొంద పెడతాం. ఈ అగ్రవర్ణాల పదవులు గద్దె కూలుస్తాం. ఈ అగ్రవర్ణాలని మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా జోలికి రావద్దు. మా బీసీలకి ఖచ్చితంగా అట్రాసిటీ ఒక యాక్ట్ కావాలనేది కోరుతా ఉన్నాం. మీ ద్వారా 100% ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రభుత్వం ఆ కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, ₹1 కోటి ఎగ్జిక్యూషన్ ఇవ్వాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి బీసీ సంఘాల తరఫున మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మిత్రులకు నమస్కారం. ఈరోజు ధర్నా చౌక్ వద్ద జరుగుతున్నటువంటి, ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్నటువంటి ఈ ధర్నాని బీసీ టీఆర్పీ పార్టీ అధ్యక్షులు తిన్మార్ మల్లన్న గారి సమక్షంలో దీన్ని మొదలు పెట్టడం జరిగింది. ఇది ఎందుకు అంటే, ఒక చిన్న పాపని, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాలుతో దాన్ని చంపేసి నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఆమె ఆరోగ్యం బాగాలేకపోతే తోలుకొచ్చారు అంటే ఆయన ఏమైనా డాక్టరా అయిందా అనేది మేము ప్రశ్నిస్తున్నాం. మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎట్లుంటుందో అట్లా బీసీ అట్రాసిటీ కావాలి. దాని గురించి ధర్నా నడుస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మేము చేస్తున్న డిమాండ్ ఒకటే, మాకు కావాల్సింది బీసీ అట్రాసిటీ. అది ఖచ్చితంగా వచ్చేదాకా మేము వదిలిపెట్టేది లేదు. దానికోసం ఎంత దూరం దాకా వెళ్ళి ధర్నా చేయడానికి మేము సిద్ధం. ఒకవేళ ఇదే కనుక ఘటన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి జరుగుంటుంటే ఒకవేళ మీరు ఊరుకునే వాళ్ళ అని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ గలీజ్ వైఖరిని ఖండిస్తూ మేమందరం ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ఉద్యమాలు, డిమాండ్లు ప్రతి ఒక్క చోట జరుగుతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఒకవేళ మీరు చెప్పింది వినకుండా కనుక తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ పతనానికి వెళ్తే మాత్రం కేసీఆర్ అసంటోనే బొందబెట్టిన వాళ్ళ మేము పెద్ద విషయం కాదు. బీసీల చేతుల వల్ల ఓట్లు తీసుకొని మీరు ఇలా బీసీలకి అన్యాయం చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. ఇది ఖబర్దార్, మీరు ప్రతి ఒక్కళ్ళని, ప్రతి ఒక్క రెడ్డి సామాజిక వర్గం ఎవరైతే మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారో వాళ్ళందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతి రెడ్డికి కాదు, మా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు ఎవరైతే వ్యతిరేకం అవుతున్నారో వాళ్ళకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఖబర్దార్, ఒకవేళ ప్రభుత్వం కనుక దీంట్లో జోక్యం చేసుకోకుండా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా శిక్షించబడితేనే వాళ్లకు పిల్ల కుటుంబానికి న్యాయం జరుగుతుందని మేము ఒప్పుకుంటాం. లేకపోతే ఏం దాకైనా వెళ్ళడానికి మేము సిద్ధం. ఈ రోజు సమావేశం కావడానికి ప్రధాన కారణం కుమ్మరవాడలో జరిగిన కుల వివక్షలో 2 నెలల పాప చనిపోవడం వల్ల ఇక్కడ మీటింగ్ చేసుకున్నాం. ఆ సందర్భంగా మీ అందరి కోసం బహుజనుల బతుకులు ఎలా ఉన్నాయో ఒక పాటలో వివరిస్తా.
అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును తలవాలి, ప్రజల గందును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి, నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితాను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరెయ్యాలి, అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి, సిర్రా చిటికే అందుతున్న చీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు, మోపును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు, అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు పంచాలు, వేల మందను గాసే నా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు, బానిస బతుకులేవో ఈ మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరెయ్యాలు, అందరి కోసమై జనమున జెండను పట్టాలి, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి, ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును తలవాలి, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి. జై బీసీ జై టిఆర్పి. పాపను అన్యాయంగా హత్య చేసిన నిందితులకు శిక్ష పడాలి. అదంతా దుర్మార్గమైన చర్య. రెడ్ల కొమ్ము గాయడం కోసం వీళ్ళందరూ ఒక పన్నాగంలో భాగంగా రజకులకు అన్యాయం చేయాలని చూస్తారు. అది ఏ మాత్రం సాధ్యం కాదు. ఖచ్చితంగా అందరికి శిక్ష పడేదాకా మేము ఇలాంటి నిరసనలు తెలుపుతూనే ఉంటాం. దళిత జాతికి చెందిన ఆమె పాప కాకపోవచ్చు, అన్యాయంగా దాడి చేసిన వాళ్ళ పెద్దమ్మ ఆమె దళిత జాతిలో పుట్టిన ఆమెనే. ఆ కేసును పరిగణలోకి తీసుకొని అయినా అట్రాసిటీ కేసు వాళ్ళ మీద పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళంతా అన్యాయంగా పాపను చంపారు కాబట్టి వాళ్ళకి నిందపడాలి. ఆరోగ్యం బాగాలేని అమ్మాయిని అయితే గందులోకి తీసుకొస్తారా? పాపను ఆమె ఇంటికి వదిలేసి ఆ తల్లి ఒక 2 నెలల పాపని అని వీళ్ళే అంటారు కదా. పాపని ఇంటి దగ్గర వదిలేసి తల్లి రాగలుగుతుందా? సాధ్యమవుతుందా? అదంతా బూటకము. ఏది ఏమైనా వాళ్ళు పన్నాగం, రాజ్యం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి అనవసరంగా వాళ్ళను బలి చేయాలని చూస్తారు. మన నాయకులు, బీసీ నాయకులు అంతా ఉన్నారు, అంత ఈజీగా ఏం వదిలిపెట్టరు.